బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ లో ప్రైవేట్ ఆసుపత్రుల దందాలో ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. పేషెంట్స్ కు ట్రీట్మెంట్ చేయకుండానే నకిలీ బిల్లులు సృష్టించి సిఆర్ఎంఎఫ్ డబ్బులు కాజేసేందుకు జరిగిన మోసాలపై సిఐడి విభాగం కీలక సమాచారాన్ని సేకరించింది. హైదరాబాద్ తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటివరకు 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ స్కామ్ లో మధ్య దళారుల ప్రమేయం ఎంత, ఈ ముఠాల వెనుక ఉన్న సూత్రధారులెవరు అనేది తేల్చేందుకు రంగం సిద్ధం చేసింది. పేషెంట్ లేకుండానే చికిత్స చేస్తున్నట్లు సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణంలో డబ్బులు కాజేసే ప్రయత్నం చేసిన ప్రైవేటు ఆసుపత్రులపైన సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. నకిలీ బిల్లుతో కోట్ల రూపాయలను కొట్టేసేందుకు పన్నాగం చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. 6 జిల్లాల్లోని అక్రమాలకు పాల్పడిన ఆసుపత్రులపై విచారణ జరిపిన అధికారులకు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సిఆర్ఎంఎఫ్ డబ్బులు ప్రైవేటు ఆసుపత్రుల్లోని ఉద్యోగులను, నిర్వాహకులను విచారించేందుకు బృందాలను రంగంలోకి దించింది. సమగ్ర దర్యాప్తు అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ కు ప్రయత్నించిన సూత్రధారులు, పాత్రధారుల్ని అరెస్టు చేసి కటకటాలకు పంపేందుకు చర్యలు తీసుకుంటోంది. దర్యాప్తు పూర్తయితే పెద్ద సంఖ్యలో నిందితులు అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆసుపత్రుల్లో ఉత్పత్తి చికిత్స వ్యవహారం మొదటగా మంచిర్యాల జిల్లాలో ఏడాదిన్నర క్రితం ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అనంతరం ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోనూ ఇదే తరహా మోసాలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో సీఎంఆర్ఎఫ్ వర్గాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు క్రమంలో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ని లైవ్ లో అడుగు తెలుసుకుందాం. సురేష్, సీఎం రిలీఫ్ ఫండ్ స్కామ్ లో అసలు ఎటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి? తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కాజేసే ప్రయత్నం చేశాయని చెప్పేసి కూడా సీఎంఆర్ఎఫ్ వర్గాలు అనుమానించి గతంలోనే సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ సిసిఎస్ ఫిర్యాదు ఆధారంగానే సిఐడి పలు ఎఫ్ఐఆర్లు చేసి ఈ స్కామ్ అంతా కూడా 6 జిల్లాలలో కొన్ని ఆసుపత్రులు పాల్పడేందుకు ప్రయత్నించాయని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఈ హాస్పిటళ్లకు సంబంధించి. ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైనా పేదలు ఆసుపత్రిలో అధిక బిల్లు అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మిగతా డబ్బును ఏదైతే హాస్పిటల్లో కట్టిన డబ్బులన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా తిరిగి పొందే అవకాశం ఉంటుంది. కానీ ఈ స్కీముని ఆధారంగా చేసుకొని కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు అదేవిధంగా దళారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కొట్టేసే ప్రయత్నం చేసినట్టు తేలిపోయింది. దీనికి సంబంధించే ఈ హాస్పిటల్లో ఎందుకంటే ఒక రోగి చేరిన తర్వాత ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏ చికిత్సకి ఏ మందులు వాడారు, హాస్పిటల్ బిల్ ఎంత అయింది, మొత్తం టోటల్గా సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసుకోవాలంటే హాస్పిటల్కి సంబంధించిన ప్రతి బిల్లుపై స్టాంపు నమోదు చేసి ఆ స్టాంపుకి సంబంధించిన ఒక ప్రొఫార్మా ఉంటుంది. దాని ప్రకారము ఆ బిల్లులన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి సబ్మిట్ చేశారు. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రోగికి ఏ చికిత్స అందించారు, దానికి సంబంధించిన బిల్లు ఎంత అయింది, ఆ బిల్లులో కొంత అమౌంట్ని తిరిగి ఎవరైతే బాధితులు ఉంటారో నేరుగా బాధితుడి పేరు మీద చెక్ వచ్చే విధంగా ఈ స్కీమ్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఎలాంటి రోగులు లేకున్నా చికిత్స అందించకున్నా చికిత్స అందించినట్టు బిల్లులు సబ్మిట్ చేసి నకిలీ బిల్లులు తయారు చేసేసి
ఆ బిల్లులన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కు అప్లై చేసినట్టుగా ఇక్కడ సిఐడి అధికారులు గుర్తించడం జరిగింది. మొత్తం 6 జిల్లాలలో ఈ హాస్పిటల్ అన్నీ కూడా బిల్లులు క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఇక హైదరాబాద్లో అరుణశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, అదేవిధంగా కృష్ణ హాస్పిటల్ సైదాబాద్, జనని హాస్పిటల్ సైదాబాద్, ఇంకా రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి ఈరణ్య హాస్పిటల్, అదేవిధంగా డెల్టా హాస్పిటల్ హస్తినాపురం, శ్రీరక్ష హాస్పిటల్ బిఎన్ రెడ్డి నగర్, ఎంఎంఎస్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా రామంతపూర్లో మరొక హాస్పిటల్ కూడా ఈ బిల్లులు క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నించాయి. అదేవిధంగా నల్గొండలో నవీన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి సంబంధించి ఆ బిల్లులు సీఎం రిలీఫ్ ఫండ్ క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నం చేశాయి. అదేవిధంగా మిర్యాలగూడలో మహేష్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి ఆ హాస్పిటల్ కూడా, ఇంకా మిర్యాలగూడలో మరొక అమ్మ హాస్పిటల్ అని చెప్పేసి కూడా ఆ హాస్పిటల్ కూడా బిల్లులు క్లెయిమ్ చేసుకునేందుకు ప్రయత్నించాయి. కరీంనగర్లో సప్తగిరి హాస్పిటల్ జమ్మికుంటలో ఉంటుంది, ఇది శ్రీసాయి హాస్పిటల్ పెద్దపల్లిలో ఉంటుంది. అదేవిధంగా వరంగల్లో రోహిణి మెడికేర్ హాస్పిటల్, అదే శ్రీ సంజీవిని హాస్పిటల్ మహబాద్, సిద్ధార్థ హాస్పిటల్ మహబాద్ ఈ జిల్లాకు సంబంధించి ఉన్నాయి. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా కొన్ని హాస్పిటల్ గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, వినాయక స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొన్ని హాస్పిటల్ ఉన్నాయి. అయితే ఇప్పుడు సిఐడి అధికారులు కింది స్థాయి నుంచి కూడా కేసులు నమోదు చేశారు కాబట్టి విచారణ జరుగుతుంది. ఎవరెవరు ఇందులో పాత్ర ఉంది, ఆ డాక్టర్ల పాత్ర ఎంతవరకు ఉంది, దళారుల పాత్ర ఏ విధంగా ఉంది, రోగి లేకున్నా రోగిని క్రియేట్ చేశారు కాబట్టి ఆ రోగి ఎవరు, పూర్తిగా సిఐడి అధికారులు విచారణ జరుపుతున్నారు. దీనిపైనే 6 ఎఫ్ఐఆర్లు సిఐడి నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు సిఐడి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి విచారించి ఎవరైతే స్కామ్కు పాల్పడే ప్రయత్నం చేశారో వారందరినీ కూడా అరెస్ట్ చేయబోతున్నారు. మరికొద్ది రోజుల్లోనే పెద్ద మొత్తంలో కూడా అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది రేణుశ్రీ. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి కొన్ని హాస్పిటల్లో ఆల్రెడీ నకిలీ బిల్లులు పెట్టేసి క్లెయిమ్ చేసుకున్నట్టు కూడా గుర్తించారు కాబట్టి ఆ హాస్పిటల్స్ ఎన్ని డబ్బులు కాజేశారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అనే దానిపైన కూడా సిఐడి విచారణ జరుపుతుంది. అయితే ఇప్పటికీ దీని మీద అసలు ఎటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సురేష్? అంటే దీంట్లో హాస్పిటల్ యాజమాన్యం కూడా ఇన్వాల్వ్ ఉందనుకుంటున్నారా, లేకపోతే ఇదంతా కూడా కింది స్థాయి వారు చేశారని భావిస్తున్నారా? అసలు ఖచ్చితంగా హాస్పిటల్కి తెలియకుండా ఈ స్కామ్కు పాల్పడే అవకాశమే లేదు. ఎందుకంటే ఆ హాస్పిటల్తోని ఆ బిల్లులు, స్టాంప్స్, బిల్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఒక ఫైల్ తయారు చేసి మొత్తం రోగి అడ్మిట్ అయినప్పటి నుండి డిశ్చార్జ్ అయ్యే వరకు ఎలాంటి ట్రీట్మెంట్ అందించారు, ఎలాంటి మందులు వాడారు, ఐసీలో ట్రీట్మెంట్ అందిస్తే ఐసీకి సంబంధించిన బిల్లులు ఒకలాగుంటాయి, జనరల్ వార్డులో ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే జనరల్ వార్డుకి సంబంధించిన బిల్స్, మందులు అన్నిటిని కూడా పూర్తిగా హాస్పిటల్ యాజమాన్యమే బిల్లులు స్టాంప్తో సహా అక్కడ ఉన్న ఒక ప్రత్యేక అకౌంట్స్ అధికారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించిన ఫైల్ని అంతా కూడా తయారు చేసి అందిస్తాడు. కాబట్టి హాస్పిటల్కి తెలియకుండా ఈ స్కామ్ జరిగే అవకాశమే లేదు. హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యము, అందులో పనిచేసే డాక్టర్లు, కొంతమంది దళారులు కూడా, ఎందుకంటే సీఎం రిలీఫ్ ఫండ్ మేము ఇప్పిస్తాము, లోకల్ ఎమ్మెల్యేతోనే రికమెండేషన్ చేస్తాము, ఇలా కొంతమంది దళారులు కూడా తిరుగుతూ ఉంటారు. కాబట్టి వీరందరి పాత్ర పైన ఇప్పుడు సిఐడి విచారణ జరుపుతుంది. మొదట సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు కాబట్టి ఆ కేసును సిఐడికి అప్పగించారు. సిఐడి ఇప్పుడు 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. మొత్తం ఈ హాస్పిటల్లకు సంబంధించిన ఎవరెవరు ఈ స్కామ్కు ప్రయత్నించారు, ఆల్రెడీ కొన్ని బిల్స్ కూడా క్లెయిమ్ చేసుకున్నట్టు గుర్తించారు కాబట్టి క్లెయిమ్ చేసుకున్న బిల్లులన్నీ ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎన్ని డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళాయి, మిగతావి ఇప్పుడు ప్రయత్నించినవి దాదాపు కోట్ల రూపాయలు అని చెప్తున్నారు, అందులో ఎన్ని బిల్స్ సబ్మిట్ చేశారు, వీటన్నిటిని కూడా పూర్తిగా విచారిస్తుంది. ఒక రోగికి ఇప్పుడు ఐసీలో ట్రీట్మెంట్ అందిస్తే దానికి సంబంధించి 2 లక్షలు 3 లక్షల వరకు కూడా బిల్ చేసిన వాళ్ళు ఆ బిల్ అంతా కూడా, అంటే అక్కడ రోగే లేడు, బిల్స్ సబ్మిట్ చేశారంటే హాస్పిటల్కి సంబంధించిన యాజమాన్యమే దీనికి కమిషన్ రూపంలో డబ్బులు తీసుకోవచ్చు అనే ఆశతోని ఇలాంటి స్కామ్కి పాల్పడి ఉండొచ్చు అని చెప్పేసి కూడా సిఐడి భావిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి దీని వెనకాల ఉన్న పాత్రదారులు, సూత్రధారులు అందరినీ, దళారులు, ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరైనా ఉన్నారో వీరందరికీ సంబంధించి పూర్తిగా విచారణ కొనసాగుతుంది. ఆ విచారణలో వీరి పాత్రను బట్టి వారిని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా సిఐడి చెప్తుంది. ఇప్పటికే 6 కేసులు నమోదు చేసింది కాబట్టి 6 జిల్లాలలో ఈ హాస్పిటల్లకు సంబంధించి ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. రేవణిశ్రీ, అయితే సురేష్, ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ని మిస్యూజ్ చేయడానికి ఈ కుంభకోణంలో, అంటే ఈ హాస్పిటల్స్లో వర్క్ చేసేవారు కానీ, ఈ మధ్య దళారులు కానీ, ఈ ముఠా కూడా, అంటే ఒక హాస్పిటల్తో ఇంకో హాస్పిటల్కి సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నారనుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఒక జిల్లానే కాకుండా మొత్తం 6 జిల్లాలలో, ఇటు వరంగల్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి,
ఈ జిల్లాల్లో మొత్తం ఈ హాస్పిటల్కి సంబంధించిన పూర్తిగా ఆర్ఎంపీల ద్వారా ఈ బిల్లులు సేకరించారా, లేదంటే నకిలీ బిల్లులు ఎలా క్రియేట్ చేశారు, సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి ఒక ఫైల్ తయారు చేసి ఉంటుంది. కంపల్సరీ ఏదైతే అప్లై చేసుకుంటారో ఒక రోగి డిశ్చార్జ్ అయిన తర్వాత 3 నెలల లోపే సీఎం రిలీఫ్ ఫండ్కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ చేసుకున్న తర్వాత పూర్తి విచారణ తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత బిల్లు ఎంత జరిగింది, ఎంత ఇవ్వాలనేది సీఎంఆర్ఎఫ్ వర్గాలు డిసైడ్ చేసి రోగికే నేరుగా చెక్ అందిస్తారు. కానీ ఇక్కడ ఆ రోగే లేకుండా రోగిని క్రియేట్ చేసి జబ్బుకి వైద్యం చేసినట్టు పూర్తిగా బిల్లులు నకిలీ బిల్లులు సబ్మిట్ చేసేసి సీఎం రిలీఫ్ ఫండ్ను కొట్టేయాలని ప్రయత్నించారు. కాబట్టి ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత మేరకు ఉందనే దానిపైన ప్రస్తుతం సిఐడి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో ఎందుకంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఉండొచ్చు, హాస్పిటల్ యాజమాన్యంకి సంబంధించి